సోహాను ఒక పాత రిఫ్రిజిరేటరును 2500 రూపాయలకు కొని దానిని 500 రూపాయలతో మరమ్మతు చేయించి 3300 రూపాయలకు అమ్మెను. అతను పొందిన లాభ లేదా నష్ట శాతం ఎంత? సో ఒక రిఫ్రిజిరేటరు కొన్న వెల కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు 2500 రూపాయలు ప్లస్ సో మరమ్మతుకు అయిన ఖర్చు 500 రూపాయలు. సో 2500 ప్లస్ 500ని కలిపితే 3000 రూపాయలు వస్తుంది. ఇది రిఫ్రిజిరేటర్ కొన్న వెల అవుతుంది. నెక్స్ట్ అమ్మిన వెల. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు 3300 రూపాయలు. ఇప్పుడు లాభ లేదా నష్ట శాతం కనుక్కోవాలి. సో అమ్మిన వెల కొన్న వెల కంటే ఎక్కువ ఉంది కాబట్టి లాభము వస్తుంది. సో లాభం కనుక్కోవాలి అంటే లాభము ఈజ్ ఈక్వల్స్ టు అమ్మిన వెల నుంచి కొన్న వెలను తీసివేయాలి. నెక్స్ట్ అమ్మిన వెల ఎంత? 3300 రూపాయలు మైనస్ కొన్న వెల 3000 రూపాయలు. సో 3300 నుంచి 3000ను తీసివేస్తే 300 రూపాయలు లాభము వస్తుంది. ఇప్పుడు లాభ శాతం కనుక్కోవాలి. సో లాభ శాతము ఈజ్ ఈక్వల్స్ టు లాభము బై కొన్న వెల ఇంటూ 100 చేయాలి. సో లాభం ఎంత? 300 రూపాయలు బై కొన్న వెల 3000 రూపాయలు ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్ చేసి 0 0 నెక్స్ట్ 3 ఒకట్ల 3 నెక్స్ట్ 3 ఒకట్ల 3 పక్కన 0. సో 10% లాభం అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దుకాణదారుడు ఒక్కొక్క బల్బు 10 రూపాయల చొప్పున 200 బల్బులను కొనెను. అందులో ఫ్యూజు పోయిన 5 బల్బులను పారవేశాను. మిగిలిన వాటిని ఒక్కొక్కటి 12 రూపాయలకు అమ్మిన లాభ లేదా నష్ట శాతమును కనుగొనండి. సో ఫస్ట్ 200 బల్బులకు అయ్యే ఖర్చు ఎంతో కనుక్కోవాలి. కాబట్టి 200 బల్బులు కొన్న వెల ఈజ్ ఈక్వల్స్ టు 200 ఇంటూ 10. సో 200 ఇంటూ 10 చేస్తే 2000 రూపాయలు అవుతుంది. ఇది 200 బల్బులను కొన్న వెల అవుతుంది. నెక్స్ట్ అందులో ఫ్యూజ్ పోయిన 5 బల్బులను పారవేశాను. అంటే 200 నుంచి 5ని తీసివేయాలి. సో 200 నుంచి 5ని తీసివేస్తే 195 బల్బులు. వీటిలో ఒక్కొక్కటి 12 రూపాయలకు అమ్మినాడు. కాబట్టి 195 ఇంటూ 12 చేయాలి. సో ఇది అమ్మిన వెల అవుతుంది. సో 12 5ల 60, 12 9ల 108, ఒక 6 కలిపితే 114. నెక్స్ట్ 12 ఒకట్ల 12, ఒక 11. సో కలిపితే 23. సో 2340 రూపాయలు అమ్మిన వెల అవుతుంది. సో ఇప్పుడు లాభ లేదా నష్ట శాతము కనుక్కోవాలి. సో అమ్మిన వెల కొన్న వెల కంటే ఎక్కువ ఉంది కాబట్టి లాభము వస్తుంది. సో లాభం కనుక్కోవాలి అంటే అమ్మిన వెల మైనస్ కొన్న వెల చేయాలి. సో అమ్మిన వెల ఎంత? 2340 రూపాయలు మైనస్ కొన్న వెల 2000 రూపాయలు. సో 2340 నుంచి 2000ను తీసివేస్తే 340 రూపాయలు లాభము వస్తుంది. ఇప్పుడు లాభ శాతము కనుక్కోవాలి. సో లాభ శాతము ఈజ్ ఈక్వల్స్ టు లాభము బై కొన్న వెల ఇంటూ 100 చేయాలి. సో లాభము ఎంత? 340 రూపాయలు బై
కొన్న వెల 2000 రూపాయలు ఇంటూ 100. సో 2 zeros క్యాన్సిల్ చేసి 0 0 క్యాన్సిల్ చేసి నెక్స్ట్ 2 1 2 2 17 34. కాబట్టి 17% లాభము అనేది వస్తుంది.